నా పేరు ఎం రామేంద్ర నాయక్. నేను అనంతపూర్లో సెంట్రల్ జైల్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తాను. నాకు ఉన్నట్టుండి న్యూమోనియా వ్యాధితో అక్కడ బాధపడుతూ మా దగ్గర ఉన్న కన్సల్ట్ మాకు తెలిసిన డాక్టర్ గారిని చెస్ట్ స్పెషలిస్ట్ కలిస్తే అక్కడ డాక్టర్ గారు నీకు న్యూమోనియా వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, ఊపిరితిత్తు లంగ్స్ అన్ని డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు తొందరగా ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్ళాలని సలహా ఇస్తే అక్కడ ఒక డాక్టర్ సారు ఇక్కడ అపోలో హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఇటుకు వచ్చిన తర్వాత చాలా అన్కాన్షియస్లో ఉన్నాను. తర్వాత జువా శ్రీకాంత్ సారు చూసి ఓకే అండి చేద్దాం, పర్వాలేదు, అవుతుందిలేండి, నో ప్రాబ్లం అని చెప్పి ధైర్యం చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సార్కి ట్రీట్మెంట్ సహకరించాను. ఆయన 1 అవర్కి వచ్చి చూసి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయన పుణ్యమే నేను ఇప్పుడు బయటకు వచ్చాను. ధన్యవాదాలు డాక్టర్ గారికి. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి, అందరికి, స్టాఫ్కి, అందరికి. మనకి ఆల్మోస్ట్ 1 వీక్ 10 days బ్యాక్ సివియర్ న్యూమోనియా అడ్మిట్ అయ్యారు ఐసీయూలో. మనకి ఆ టైంలో రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో వచ్చారు మన దగ్గరికి అనంతపురం నుంచి రిఫరల్ తీసుకొని. ఆ టైంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎన్ఐవి మిషన్ వాటితో ట్రై చేసాము. ఎన్ఐవి మాస్క్ అది పెట్టిన తర్వాత కూడా ఆయన డిస్ట్రెస్ తగ్గలేదన్నమాట. అంటే ఆయాసం ఇంకా పెరుగుతూనే ఉంది ఎన్ఐవి మాస్క్ తో కూడా. సో అందుకని మనం ఆ మాస్క్ తో మెయింటైన్ అవ్వట్లేదని చెప్పి మనము వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ట్యూబ్ పెట్టి వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఆ వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత మనం బ్రాంకోస్కోపీ అనే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేసి లోపల ఉన్న ఫ్లమ్ అది కూడా క్లియర్ చేసాం. దాంట్లో వచ్చిన బ్యాక్టీరియా ఎవిడెన్స్ పెట్టి యాంటీబయాటిక్స్ కూడా మార్చాం. సో ఈ విధంగా బ్రాంకోస్కోపీ వెంటిలేటరీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి స్లోగా 4-5 days లో మనం ప్రోనింగ్ బోర్లో కూడా పడుకోబెట్టాం. సో ఇట్లాగా 3 to 4 types ఆఫ్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్ జరిగాయి. అప్పుడైతే చాలా సివియర్ కండిషన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ 100% FiO2 ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉండి తర్వాత స్లోగా ఆక్సిజన్ తగ్గి 5 నుంచి 6 రోజులు వెంటిలేటర్ ట్రీట్మెంట్ తర్వాత ఆయనకి ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆయన వితౌట్ వెంటిలేటర్, వితౌట్ ఆక్సిజన్ నార్మల్ గా కూర్చొని మాట్లాడుతున్నారు మనతో. ఇదంతా కూడా 1 week to 10 days తోనే. సో మనం ఏంటంటే అండి ఇక్కడ అపోలో హాస్పిటల్స్ లో ప్రిసైజ్ డయాగ్నోసిస్, ప్రిసైజ్ ట్రీట్మెంట్ అండ్ ఫాస్టర్ రికవరీ అనే ఎయిమ్ తో వెళ్తామండి. ఆ డయాగ్నోస్టిక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇనీషియల్ టైంలోనే దాన్ని అడ్రస్ చేసి ఆ కాజ్ ఏంటి, రూట్ కాజ్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసి అనేది మనం క్రిటికల్ ఇల్ పేషెంట్స్ ట్రీట్ చేయడం జరుగుతుందండి. రోజు ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆక్సిజన్ కూడా లేకుండా, ఏం లేకుండా పోలీస్ గా వర్క్ చేస్తారు సారు అనంతపురంలో. సో ఇప్పుడంతా ఈజీగా ఉందండి. సో ఇలాంటి మనకి అవేర్నెస్ అనేది కలవడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన కనుక కొంచెం ఎర్లీగా హాస్పిటల్కి వచ్చి ఉంటే, అంటే ఇనీషియల్ గా వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా వస్తే న్యూమోనియా అంత సివియర్ గా ప్రోగ్రెస్ అవ్వకపోతే ఓన్లీ మాస్క్ ట్రీట్మెంట్ తోనే మనం ఫైనల్ ట్రీట్మెంట్ ఇచ్చేసే వాళ్ళము. వెంటిలేటర్ వరకు అసలు వెళ్లే అవకాశం కూడా వచ్చేది కాదు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి.